మిచెల్ స్టార్క్ 24.75 కోట్లు. ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అత్యధిక రేటు పలికిన ఆటగాడిగా ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లకు సొంతం చేసుకుంది. డారిల్ మిచెల్ 14 కోట్లు చెన్నై, ఆర్చల్ పటేల్ 11.75 కోట్లు పంజాబ్, అల్జరీ జోసెఫ్ 11.50 కోట్లు బెంగళూరు, స్పెన్సర్ జాన్సన్ 10 కోట్లు గుజరాత్ వేలం టాపర్లుగా నిలిచారు. గిట్లా గీసుకొని పనులు చేయరు, ఏదన్నా ఒక ఆట ఆడి దేశానికి గౌరవం దేరు, ఓ ఇంజనీర్లు అయితే దేశానికి గౌరవం దేరి, ఓ డాక్టర్లు అయితే దేశానికి గౌరవం దేరి, ఒక బెస్ట్ లాయర్స్ అయి అనేక మంది పేదవాళ్లకు న్యాయం దొరకక అల్లాడిపోతాను, జీవితాలు నాశనం చేసుకుంటాను. బెస్ట్ లాయర్స్ అయి దేశానికి సేవ చేయండి. అవి పక్కన పెట్టి బిగ్ బాసు నా లొటల పాసు అని గవిటి వెనుక పడతాను. చూడు, ఒక ఆట నేర్చుకున్నందుకు ఒక్కొక్కటి 24 కోట్లు 30 కోట్లు సంపాదిస్తాను. అది చేయరు. ఒకప్పుడు మన ఊరికి ఒక్కొక్క కనీసం ఊర్లో ఒక గ్రౌండ్ అనేది ఉండేది, మైదానం అనేది ఉండేది. పోరగాళ్ళు పోయి క్రికెట్ ఆడుకోవడానికి మైదానం. ఈ రోజు ఊర్లలో మైదానాలు ఉన్నాయి ఎక్కడ? యువకులంతా పిచ్చిలో ఉండడానికి కారణం కూడా వానికి స్పోర్ట్స్ లేవు. స్పోర్ట్స్కు బాధలు ఈ స్పోర్ట్స్ అంటే సెల్లులాగానే గేమ్లు ఆడుకుంటాను. ఒక ఖోఖో ఉండేది, ఒక కబడ్డీ ఉండేది, ఒక జాలింగ్ త్రో ఉండేది, ఒక ఫుట్బాల్ ఉండేది, హ్యాండ్ బాల్ ఉండేది, షటిల్ ఆడేది, బ్యాడ్మింటన్ ఉండేది. అవన్నీ ఏది లేకుండా గ్రామాలలో కనీసం గ్రౌండే లేకుండా అయిపోయింది. యువకులు గ్రౌండ్ల కోసం కొట్లాడండి. ఎమ్మెల్యేల దగ్గరికి పోతే వీళ్ళు అడిగేది రెండే, క్రికెట్ కిట్ ఇస్తారా, క్వార్టర్ సీట్స్ ఇస్తారా, బిర్యానీ పెట్టి ఇస్తారా, 500 రూపాయలు ఇస్తారా. ఇవి కాదు, మీ ఊరుకు ఖచ్చితంగా ఒక పెద్ద గ్రౌండ్ ఉండాలి. అది ఎందుకంటే మనం శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటాం. ఫిట్నెస్ మనకి ఎంత ముఖ్యం అంటే అంత ముఖ్యం. కాబట్టి ఇటువంటివి చేయండి, అక్కడికి వచ్చేది చేయండి. నువ్వు ఏదో ఒకటి సమాజానికి ఉపయోగపడాలి రా భయ్. ఆఖరికి సమాజానికి ఉపయోగపడకపోయినా నీ ఇంటికన్నా ఉపయోగపడాలి. ఆ పని చేయరు. ఇతరుల మైకంలో వాడి వాని కోసం నీ బట్టలు చింపుకుంటా అన్నా అంటే పిచ్చోడు పడ్డారు నేను.